అందరికీ నమస్కారం. మన దేశ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది అంటారు కదా ఎంఎస్ఎంఈ సెక్టార్ని. అవును. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు. వాటిని ఒక నిద్రపోతున్న భారీ శక్తితో పోలుస్తారు. ఈరోజు మనం 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సమీక్ష ఆధారంగా ఈ శక్తి నిజంగా నిద్రలేచిందా లేదా అని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. కరెక్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం 2025 ఈ రంగానికి ఒక టర్నింగ్ పాయింట్ అని తెలుస్తోంది. అవును. ఈ సమీక్షలో కొన్ని అద్భుతమైన సంఖ్యలున్నాయి, కానీ అదే సమయంలో కొన్ని కఠినమైన నిజాలు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ రోజు మన విశ్లేషణలో కేవలం ఈ రంగం సాధించిన విజయాలను చెప్పడమే కాదు, ఆ విజయాల వెనక ఉన్న అసలు అర్థమేమిటి, రైట్, భారత ఆర్థిక వ్యవస్థలో దాని నిజమైన పాత్రేమిటి, దానిని ఇంకా వెనక్కి లాగుతున్న అడ్డంకులు ఏమిటి, వాటిని దాటడానికున్న మార్గాలేమిటి అనే విషయాలను కొంచెం కూలంకషంగా చర్చిద్దాం. సరే, అయితే దీనిని విడమార్చి చూద్దాం. ముందుగా మనం ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు వాటి నిర్వచనమేమిటి? దేన్ని మనం సూక్ష్మ, దేన్ని చిన్న పరిశ్రమ అని అంటాం? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ తన ప్లాంట్, మిషనరీపై ఎంత పెట్టుబడి పెట్టింది. ఓకే, పెట్టుబడి. అవును, అదొకటి. ఇంకా దాని వార్షిక టర్నోవర్ ఎంత. ఈ రెండింటిని బట్టి దాన్ని మైక్రో, స్మాల్ లేదా మీడియం ఎంటర్ప్రైజ్గా వర్గీకరిస్తారు. రైట్. 2006లో వచ్చిన ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ వీటికి ఒక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఇచ్చిందనమాట. ఇవి దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత ఇదే అతిపెద్ద ఉపాధి రంగం. 12 కోట్ల మంది, అది చాలా అంటే చాలా పెద్ద సంఖ్య. ఇక 2025 విజయాల విషయానికొస్తే కొన్ని సంఖ్యలు నిజంగా కళ్ళు చెదిరేలా ఉన్నాయి. నిజమే. ఉదాహరణకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో 7.3 కోట్ల పరిశ్రమలు నమోదయ్యాయి. ఇది ఫార్మలైజేషన్ అంటే వ్యవస్థీకరణ దిశగా ఒక పెద్ద ముందడుగులా కనిపిస్తోంది. ఇది ఒక రకంగా చూస్తే పెద్ద ముందడుగే, కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఓ, ఏంటది? ఈ 7.3 కోట్ల రిజిస్ట్రేషన్ అనేది ఒక కత్తికి రెండు వైపులా పదునులాంటిది. ఒకవైపు ఇన్ని వ్యాపారాలు అధికారిక వ్యవస్థలోకి రావడం మంచి విషయమే. అవును. కానీ మరోవైపు ఇది మన ఆర్థిక వ్యవస్థ పునాది ఎంత పెళుసుగా ఉందో కూడా చూపిస్తోంది. ఎందుకంటే వీటిలో దాదాపు 98% సూక్ష్మ పరిశ్రమలే. 98%? అవును. అంటే ప్రపంచస్థాయిలో పోటీపడటానికి అవసరమైనంత పరిమాణంలో లేవు. అసలైన సవాలు రిజిస్ట్రేషన్ చేయించడం కాదు. మరేంటి? ఈ సూక్ష్మ పరిశ్రమలను చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా గ్రాడ్యుయేట్ చేయడం. ఆసక్తికరమైన పాయింట్. అంటే కేవలం రిజిస్టర్ అయితే సరిపోదు, అవి ఎదగాలి. మరి వాటి ఎదుగుదలకు అవసరమైన ఆర్థిక మద్దతు ఎలా ఉంది? ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది కదా. అవును, ప్రభుత్వం ఒక 3 రకాల సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. 3 రకాలా? అవును, దాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎంఈజీపీ అంటారు. విన్నాను. ఇది కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారికి, అంటే 0 నుండి స్టార్ట్ చేసేవారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా 10.71 లక్షల సూక్ష్మ పరిశ్రమలకు సహాయం అందింది. ఓకే. దానివల్ల దాదాపు 87 లక్షల మందికి ఉపాధి లభించింది. అంటే ఇది స్టార్టప్ ఫండ్ లాంటిదన్నమాట. మరి రెండవది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, సిజిటిఎంఎస్సి. ఇది ఒక రకంగా ప్రభుత్వం కోసైనర్ లాగా పనిచేయడం. కోసైనరా అంటే? అంటే ఈ వ్యాపారానికి మీరు లోన్ ఇవ్వండి, ఒకవేళ వాళ్లు కట్టలేకపోతే మేము హామీ ఉంటామని బ్యాంకులకు భరోసా ఇవ్వడం. ఓ, అది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఈ పథకం కింద 3.77 లక్షల కోట్ల రూపాయల విలువైన 29 లక్షల గ్యారంటీలు ఆమోదించారు. ఇది చిన్న వ్యాపారాలకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. 3.77 లక్షల కోట్లు? ఆ సంఖ్య వినడానికి చాలా పెద్దదిగా ఉంది. దానికేదైనా పోలిక ఉందా? తప్పకుండా. దాన్ని ఒక దృష్టికోణంలో పెట్టాలంటే ఆ మొత్తం మన దేశంలోని చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. అబ్బా! దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత పెద్ద స్థాయిలో జోక్యం చేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజమే. ఇక మూడవ సపోర్ట్ సిస్టమ్ పిఎం విశ్వకర్మ పథకం. ఇది కొత్తగా వచ్చింది. అవును, ఇది ప్రత్యేకంగా మన సాంప్రదాయ చేతి వృత్తుల వారిని, కళాకారులను కాపాడటానికి ఉద్దేశించింది. వారి నైపుణ్యాలు అంతరించిపోకుండా రైట్, వారికి ఆర్థికంగా అండగా నిలవడం దీని లక్ష్యం. ఈ పథకం ద్వారా ఇప్పటికే 2,02,577 కోట్ల రూపాయల పూచీకత్తులేని రుణాలు ఇచ్చారు. ఈ మద్దతుతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లలో కూడా ఈ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విన్నాను. ఆ గణాంకాలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అవును, ప్రభుత్వ శాఖలు తమ కొనుగోళ్లలో కనీసం 25%
సూక్ష్మ చిన్న పరిశ్రమల నుండి చేయాలనేది నిబంధన. కరెక్ట్. మినిమం 25%. కానీ 2024-25లో వాస్తవ కొనుగోళ్లు 43.58% దాటాయి. వావ్! అంటే లక్ష్యాన్ని మించిపోయాయన్నమాట. కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు, దాన్ని అధిగమించడం. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది: సామాజిక చేరిక. అంటే నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ పథకం ద్వారా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుండి కొనుగోళ్లు 2015-16లో కేవలం 99 కోట్లుగా ఉంటే 2024-25 నాటికి 3731 కోట్లకు పెరిగాయి. ఎంత మార్పు! ఇది సమ్మిళిత వృద్ధికి ఒక బలమైన ఉదాహరణ. ఓకే, ప్రభుత్వం నుండి మద్దతుంది, గణాంకాలు బాగున్నాయి. కానీ ఒక్క క్షణం వెనక్కి వెళ్లి చూద్దాం. అసలు ఎంఎస్ఎంఈలు మన ఆర్థిక వ్యవస్థకు ఎందుకంత ముఖ్యం? ఈ నిద్రపోతున్న శక్తి అని మనమంటున్న దాని ప్రభావం ఎంత పెద్దది? దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఎంఎస్ఎంఈలు అనేక విధాలుగా మన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు. ఉదాహరణకి, మొదటిది పారిశ్రామిక ఉత్పత్తి. దేశ జీడీపీలో సుమారు 30% వాటా మరియు మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 36% వాటా వీటిదే. 36%? అవును. అంటే మన దేశంలో తయారయ్యే ప్రతి 3 వస్తువులలో ఒకటి ఎంఎస్ఎంఈల నుండి వస్తోందన్నమాట. ఓకే. ఇవి కేవలం సొంతంగా ఉత్పత్తి చేయడమే కాదు, పెద్ద పరిశ్రమలకు అనుబంధ యూనిట్లుగా పనిచేస్తూ మన సప్లై చైన్స్ను బలోపేతం చేస్తాయి. అంటే ఒక పెద్ద కారు కంపెనీకి అవసరమైన చిన్న చిన్న విడిభాగాలను ఈ పరిశ్రమలే అందిస్తాయన్నమాట. కరెక్ట్. ఇక ఉపాధి కల్పన గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. 12 కోట్ల మందికి జీవనోపాధి. మరి ఎగుమతుల సంగతేంటి? 45% వాటా ఉందని నివేదిక చెబుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును. చిన్న చిన్న పరిశ్రమలు అంతర్జాతీయ మార్కెట్లో ఎలా నిలదొక్కుంటున్నాయి? అది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. మన దేశం నుండి జరిగే మొత్తం ఎగుమతులలో దాదాపు సగం వాటా వీటిదే. సగం వాటానా? అవును. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే చేతితో తయారుచేసిన కార్పెట్లున్నాయి గదా, ఉన్నాయి. అందులో 40% మన దేశంలోని హస్తకళాకారులు తయారుచేసినవే. ఆగ్రాలోని పాదరక్షల క్లస్టర్ గురించి ఆలోచించండి. ఓకే, ఆగ్రా ఫుట్వేర్. ఆ ఒక్క ప్రాంతమే మన దేశం యొక్క మొత్తం పాదరక్షల ఎగుమతులలో 28% వాటాను కలిగి ఉంది. అద్భుతం. ఆ క్లస్టర్ విధానం అంటే ఒకే రకమైన పరిశ్రమలు ఒకే చోట ఉండటం వల్ల అవి కలిసికట్టుగా ప్రపంచ మార్కెట్లో పోటీ పడగలుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కూడా వీటి పాత్ర ఉంటుందో? తప్పకుండా. గ్రామీణ పారిశ్రామికీకరణలో ఎంఎస్ఎంఈలు కీలకం. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అంటే కేఐవిసి లాంటి సంస్థల ద్వారా ఇవి గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. దీనివల్ల వలసలు తగ్గుతాయి కదా? ఖచ్చితంగా. పట్టణాలకు వలసలు తగ్గి సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది. అంతేకాదు, సామాజిక సాధికారతలో కూడా ఇవి ముందున్నాయి. అంటే మహిళల గురించి మాట్లాడుతున్నారా? అవును. దేశంలోని 20% పైగా ఎంఎస్ఎంఈలు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. ముద్రా యోజన వంటి పథకాలు వీరికి ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నాయి. మీరు వివరిస్తున్న చిత్రాన్ని చూస్తే అంతా చాలా సానుకూలంగా, ఆశాజనకంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు, వేల కోట్ల రూపాయల రుణహామీలు, జీడీపీలో ఎగుమతులలో కీలక పాత్ర. కానీ నాకొక సందేహం. మనం బయట వినే కథలకు, ఈ గణాంకాలకు మధ్య ఎక్కడో ఒక డిస్కనెక్ట్ ఉన్నట్టు అనిపిస్తోంది. నిజమే. చిన్న వ్యాపారాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని వింటుంటాం. ఆ గ్యాప్ ఎక్కడొస్తోంది? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఆ డిస్కనెక్ట్ పేరు సవాళ్లు. రైట్, ఛాలెంజెస్. ఈ రంగం ప్రయాణం పూలపాంపు కాదు. వృద్ధి కనిపిస్తున్నప్పటికీ దాన్ని వెనక్కి లాగుతున్న 5 ప్రధానమైన అడ్డంకులున్నాయి. 5? అవును. మొదటిది అత్యంత తీవ్రమైనది: ఆర్థిక పరిమితులు. మార్చి 2024 నాటికి ఈ పరిశ్రమలకు అందాల్సిన చెల్లింపులలో 7.34 లక్షల కోట్ల రూపాయల జాప్యం జరిగింది. ఒక్క నిమిషం. 7.34 లక్షల కోట్లవా? అవును. అంటే వాళ్లు సరుకు అమ్మి, బిల్లిచ్చి నెలల తరబడి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారన్నమాట. ఇది వారి వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది వారి వర్కింగ్ క్యాపిటల్ను దెబ్బతీస్తుంది. వర్కింగ్ క్యాపిటల్? కరెంట్ బిల్లు కట్టడానికి. ఓకే. ఈ డబ్బు ప్రవాహం ఆగిపోతే కాగితంపై లాభాల్లో ఉన్న వ్యాపారం కూడా ఊపిరాడక చనిపోయే ప్రమాదముంది. ఇది చాలా దారుణం. దీనికి తోడు వారి రుణావసరాలలో కేవలం 19% మాత్రమే బ్యాంకుల ద్వారా తీరుతున్నాయి. 19%? అంతే.
మిగిలిన డబ్బు కోసం వారు 30% నుండి 60% అధిక వడ్డీకి అనధికారిక రుణాలపై ఆధారపడాల్సొస్తోంది. ఇది వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ఇది చాలా పెద్ద సమస్య. ఇక రెండవ సవాలు నిబంధనల భారం అనుకుంటా. పన్నులు, కార్మిక చట్టాలు ఇవన్నీ చాలా సంక్లిష్టంగా ఉంటాయి కదా. నిజమే. ఆ సంక్లిష్టతకు భయపడే 90% పైగా ఎంఎస్ఎంఈలు ఇప్పటికీ అనధికారికంగానే అంటే ఇన్ఫార్మల్గా పనిచేస్తున్నాయి. ఓ ఇది సోమరితనం కాదు. సంక్లిష్టమైన నిబంధనలను పాటించడానికి అయ్యే ఖర్చు, సమయం నుండి తప్పించుకోవడానికి వారు తీసుకునే ఒక హేతుబద్ధమైన నిర్ణయం. అర్థమైంది. ఉద్యమ పోటీ ముట్టడికి ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోంది. మూడవది మౌలిక సదుపాయాల కొరత. లాజిస్టిక్స్, కరెంట్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటివి. అవును, మన దేశంలో అసమర్థమైన లాజిస్టిక్స్ వల్ల జీడీపీలో 14-18% నష్టపోతున్నామని అంచనా. 14-18%? అవును. అంటే మనం పంపే ₹100 సరుకులో 15 రూపాయలు రవాణాకే పోతున్నాయి. దీనికి తోడు విద్యుత్ కోతలు, గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా లేని ఇంటర్నెట్. అందుకే కేవలం 6% ఎంఎస్ఎంఈలు మాత్రమే ఈ కామర్స్ను వాడుకుంటున్నాయి. డిజిటల్ ఇండియా అంటున్నాం, కానీ ఈ డిజిటల్ డివైడ్ వారిని వెనక్కి లాగుతోంది. ఇక నాలుగవది ప్రపంచ మార్కెట్ అడ్డంకులు. ఇక్కడే మిస్సింగ్ మిడిల్ సమస్య గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఏమిటి? మిస్సింగ్ మిడిల్ అంటే మన దేశంలోని 97.92% ఎంఎస్ఎంఈలు సూక్ష్మ పరిశ్రమల స్థాయిలోనే ఉండిపోతున్నాయి. అంటే ఎదగట్లేదు. అవును, అవి చిన్న లేదా మధ్యతరహా పరిశ్రమలుగా ఎదగలేకపోతున్నాయి. మీకొక ఉదాహరణ చెబుతాను. చెప్పండి. ఒక కుటుంబం నడిపే చిన్న మసాలా పొడుల యూనిట్ గురించి ఆలోచించండి. వాళ్ళు స్థానికంగా చాలా విజయవంతంగా వ్యాపారం చేస్తుంటారు. రైట్. కానీ చిన్న పరిశ్రమగా ఎదగాలంటే ఆటోమేటిక్ ప్యాకేజింగ్ మిషన్లు కొనాలి, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్ తీసుకోవాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నిర్మించుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్. అవును, ఈ ఒక్క అడుగు వేయడానికే చాలా పెద్ద పెట్టుబడి, ధైర్యం కావాలి. ఆ రిస్క్ తీసుకునే బదులు చిన్నగా సురక్షితంగా ఉండిపోవడానికే చాలామంది ఇష్టపడతారు. ఓకే. అందుకే ఆ మధ్యస్థాయి కంపెనీలు మన దగ్గర తక్కువ. ఈ చిన్న పరిమాణం వల్ల అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలతో పోటీ పడలేకపోతున్నారు. అర్థమైంది. ఇక చివరి సవాలు నైపుణ్యాల కొరత మరియు సుస్థిరతకు సంబంధించిన ఒత్తిడి, అంటే ఈఎస్జీ ప్రమాణాలు. అవును, ఒకవైపు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలున్న కార్మికుల కొరత ఉంది, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎన్వైరన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ ప్రమాణాలను పాటించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఒక కొత్త మార్కెట్ అడ్డంకిలాగా. కరెక్ట్. ఎంఎస్ఎంఈలు ఏటా 110 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తున్నాయని ఒక అంచనా. అయితే హరిత సాంకేతికతను అంటే గ్రీన్ టెక్నాలజీని స్వీకరించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణాన్ని కాపాడాలా, వ్యాపారాన్ని కాపాడుకోవాలా అనే సందిగ్ధంలో వారున్నారు. ఈ సవాళ్లు చాలా పెద్దవిగా, నిర్మాణాత్మకమైనవిగా ఉన్నాయి. కేవలం పతకాలతో సరిపోయేవి కావు. మరి ఈ నివేదికలో వీటిని అధిగమించడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు సూచించారు? గేమ్ ప్లాన్ ఏంటి? ఈ నివేదిక కొన్ని ఆచరణాత్మక పరిష్కారాలను ప్రతిపాదిస్తోంది. మొదటిది ఆర్థిక సంస్కరణలు. ఓకే. ఫిన్టెక్ కంపెనీల ద్వారా పూచీకత్తు లేని రుణాలను విస్తరించాలి. అయితే అసలైన మార్పు రావాలంటే ఎంఎస్ఎంఈ సమాధాన్ పోర్టల్ ద్వారా 45 రోజుల చెల్లింపుల గడువును కఠినంగా అమలు చేయాలి. కఠినంగా అంటే? ఆలస్యం చేస్తే ఆటోమేటిక్గా జరిమానాలు విధించే వ్యవస్థను తీసుకురావాలి. దానికి చట్టపరమైన బలం లేకపోతే అది కేవలం ఒక మార్గదర్శకంగానే మిగిలిపోతుంది. టెక్నాలజీ వినియోగం పెంచడానికి, ముఖ్యంగా 6% ఈ-కామర్స్ వినియోగాన్ని పెంచడానికి ఏమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించడానికి రంగాల వారీగా ఎంఎస్ఎంఈ టెక్ క్లినిక్స్, ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. టెక్ క్లినిక్స్. అవును, దీనివల్ల వారికి తక్కువ ఖర్చుతో సాంకేతిక సలహాలు, మద్దతు అందుబాటులోకి వస్తాయి. ఇది డిజిటల్ డివైడ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎగుమతుల కోసం ఎగుమతి కన్సార్టియాలు ఏర్పాటు చేయాలని నివేదిక సూచిస్తోంది. అది వినడానికి బాగుంది, కాని ఆచరణలో సాధ్యమేనా? అది చాలా క్లిష్టమైన సవాలే. ఒకరితో ఒకరు పోటీపడే చిన్న వ్యాపారవేత్తలు ఒకరినొకరు నమ్మి కలిసి ఎలా పనిచేస్తారు? మీరు చెప్పింది నిజం. ఒకరినొకరు నమ్మడం కష్టం. కానీ ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి లాజిస్టిక్స్, అంతర్జాతీయ ధృవీకరణల కోసం గ్రాంట్లు ఇస్తూ ఒక ఉమ్మడి వేదికను సృష్టిస్తే అది సాధ్యపడవచ్చు. విడివిడిగా పోటీ పడటం కంటే కలిసికట్టుగా ఒక బ్రాండ్గా ఏర్పడితే ప్రపంచ మార్కెట్లో వారికి మంచి గుర్తింపు వస్తుంది.
ఇక వ్యవస్థీకరణను అంటే ఫార్మలైజేషన్ను ప్రోత్సహించడానికి ఎలాంటి సూచనలున్నాయి? కేవలం రిజిస్టర్ చేసుకోమని చెప్పడం కాకుండా దానికి కొన్ని ప్రోత్సాహకాలను ముడిపెట్టాలి. అంటే ఇన్సెంటివ్స్. అవును. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసి రిజిస్టర్ అయిన వారికి తక్కువ జీఎస్టీ రేట్లు, ప్రాధాన్యత రుణాలు వంటి ప్రయోజనాలు కల్పించాలి. అప్పుడు ఎక్కువ మంది అధికారిక వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతారు. మంచి పాయింట్. అలాగే క్లస్టర్ ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. తిరుప్పూర్లో టెక్స్టైల్స్, ఆగ్రాలో పాదరక్షలు ఉన్నట్టు ప్రతి ప్రాంతంలోనూ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ టెస్టింగ్, R&D వంటి ఖరీదైన సేవలను అందరికీ అందుబాటులో ఉంచాలి. ఓకే. చివరగా సుస్థిర మరియు సమ్మిళిత వ్యవస్థాపకతను ప్రోత్సహించాలి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించే వారికి తక్కువ వడ్డీకి గ్రీన్ ఫినాన్స్, ESG లింక్డ్ క్రెడిట్ మరియు పన్ను ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలి. అప్పుడే వారు ఆ ఖర్చును భరించగలుగుతారు. ముగింపుగా చూస్తే 2025లో భారత MSME రంగం ఒకవైపు గణనీయమైన పురోగతి సాధించి ఆర్థిక వ్యవస్థకు తనను తాను ఒక శక్తివంతమైన ఇంజిన్గా నిరూపించుకుంది. అవును. 73 కోట్ల రిజిస్ట్రేషన్లు, 3.77 లక్షల కోట్ల రూపాయల రుణ గ్యారంటీలు దీనికి నిదర్శనం. అవును. కానీ అదే సమయంలో ఈ ఇంజిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకుండా అడ్డుకుంటున్న రుణలభ్యత, నియంత్రణల భారం, సాంకేతిక అంతరాలు వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. నిజమే. ఈ వేగాన్ని కొనసాగించాలంటే కేవలం పథకాలు మాత్రమే కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థలో మార్పు రావాలి. లక్షిత సంస్కరణలు, డిజిటలైజేషన్ మరియు సుస్థిరమైన సమ్మిళిత వ్యవస్థాపకత ద్వారానే ఈ రంగం దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలుగుతుంది. ఈ మొత్తం విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. మనం దేశంలోని 97% పైగా ఉన్న ఈ సూక్ష్మ పరిశ్రమలు కేవలం దేశీయంగా బ్రతకడం మాత్రమే కాకుండా ప్రపంచంలోని పెద్ద పెద్ద సప్లై చైన్స్లో అంటే గ్లోబల్ వాల్యూ చైన్స్లో నిజంగా ఎలా భాగం కాగలవో. చాలా ముఖ్యమైన ప్రశ్న. వాటి చిన్న పరిమాణమే వాటికి శాపంగా మారకుండా ఉండాలంటే మనం ఇప్పటివరకు చర్చించినవి కాకుండా ఇంకా ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు అవసరం? దీని గురించి ఆలోచించండి.